రైట్గా మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ కర్నల్ శ్యామ్ విజయసింహ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే అనలిస్ట్ నరసింహారావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా శ్యామ్ విజయసింహ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడే ఒక మనకు బ్రేకింగ్ కూడా అందింది. అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ కూడా చాలా అక్కడ ఉన్న వాళ్ళని మనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్గా మనం చూడాలి. అట్ ద సేమ్ టైం ఈయన F-16 యుద్ధ విమానాలను కూడా మనం ఎంతో ధీటుగా కూడా మనం ఎదుర్కొన్నాము, వాటిని కూల్చేసాము. సో ఆ పైలట్ ఇంకా దొరకాలి, వాళ్ళని కూడా మనం పట్టుకున్నాం. సో ఎలా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే ఇందాకే మనతో పాటు అంటే పాక్ అమెరికాతో మధ్యవర్తిత్వం చేయమని కూడా మనతో మాట్లాడింది. సో మనం కూడా శాంతి కాముక దేశం, మనం చర్చలు జరిపే విధంగా కూడా మాట్లాడుతున్నాం, అదే విధంగా ఉంటాం. జైశంకర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక నేపథ్యంలో పాక్ మనకు కవ్వింపు చర్యలు పాల్పడుతూ కూడా చర్చలకు సిద్ధం, మధ్యవర్తిత్వం రాయభారం చేయమని చెప్తుంది. సో ఎలా ఉండబోవచ్చండి సిచ్యువేషన్స్ అన్నీ కూడా? ఇంక ఇప్పుడు కవ్వింపు చర్యలు ఏం లేవండి. అంటే వాళ్ళ దగ్గర ఏం పెద్ద ఎక్కువగా ఏమి లేవు. వాళ్ళు ఇంకా కొట్లాడడానికి లేదంటే యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర పెద్దగా ఏమి లేవు. ఉన్నవన్నీ మనం ఆల్మోస్ట్ దగ్గరగా కూల్చేసినట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఎయిర్ బేసెస్ కూడా నిన్న బాగా గట్టిగా దెబ్బలు తగిలే వాళ్ళకి. మన వాళ్ళు ఏదైతే ప్రతిక్రియ చేశారో అది చాలా బాగా వాళ్ళలో భయం, వాళ్ళ ఆస్తికి, వాళ్ళ ఆయుధాగారాలకి, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కి బాగా నష్టం అన్నీ చేకూర్చాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర యుద్ధం చేసేంత క్షమత లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే పద్ధతిలో ఉన్నారంటే వాళ్ళ చరిత్ర అంతా మీరు చూసినా వాళ్ళదేంటంటే వాళ్ళు మొట్టమొదటిగా కొంచెం ముందుకు వస్తారు, గొడవ చేస్తారు. ఒకవేళ కనుక మనం గమనుంటే అది మాది అంటారు. ఇప్పుడు POK వాళ్ళు ఎట్లా ఆక్రమించుకున్న వాళ్ళు ఇదే కదా చేసింది. 1948లో స్వతంత్రం రాగానే వాళ్ళు వాళ్ళ ఉగ్రవాదులను తీసుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. ఎక్కడ దాకా వచ్చారో అక్కడ దాకా నిలబడిపోయారు. మనం శాంతి కాముకులం కాబట్టి ఎక్కడ మీరు నిలబడ్డారో అది మీరు తీసేసుకోండి, ఎక్కడ తర్వాత మేము ముందుకు వచ్చామో అంతవరకు మేము తీసుకుంటాం అనుకున్నాం. అందుకని POK వాళ్ళు గెలిపారు. ఇప్పుడు అంతే, వాళ్ళు అట్లాగే చేయాలనుకున్నారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మనమే లోపలికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాము వాళ్ళ దగ్గరికి. అందుకనే వాళ్ళు అన్ని దేశాలకి వెళ్ళి అడుగుతున్నారు, భారతదేశంతో మాట్లాడండి, శాంతి జరిపించండి, మాతోటి మా వల్ల కావట్లేదు, మేము కొట్లాడలేము, మా దగ్గర డబ్బులు కూడా లేవు, మేము అప్పులు తీసుకుని కొట్లాడాల్సిన పరిస్థితి మాది. కాబట్టి మీరు వాళ్ళ మీద ప్రెషర్ ఇచ్చి భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు సంధికి ఒప్పుకునేట్టుగా మీరు చేయాలి అని చెప్పి వేరే దేశాలను వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఎస్, అలాగే విజయసింహ గారు, అంటే S-400ని కూడా నాశనం చేస్తాం, భారత యుద్ధ విమానాలను కూడా నాశనం చేస్తామని చెప్తూ కూడా పాకిస్తాన్ తన ప్రదర్శిస్తూ ఉంది. అంటే దీని పరంగా అంటే అంతర్జాతీయ సమాజం ముందు అంటే ఎట్లాంటి అంటే ఒక రకమైన ఇది పొందాలని చూస్తుందా, ఎట్లా చూస్తుందండి దీన్ని? ఇది అంతర్జాతీయంగా వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో దాన్ని పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే భారతదేశ ప్రజల మనోభావాలని దెబ్బకొట్టడానికి, అంటే వాళ్ళ ధైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న ప్రక్రియ ఇది. మనం మహాభారత సమయం నుంచి చూస్తున్నామండి. అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పలేదా? అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పే కదా ద్రోణాచార్యుని మనం చంపింది. అర్జునుడు చంపింది ద్రోణాచార్యుని, అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పే కదా. సో యుద్ధంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ మిస్ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇది చాలా సహజమైన విషయం, జరుగుతూ ఉంటాయి ఇవి. వీటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన ప్రభుత్వం ప్రతి సమయానికి ప్రతిరోజు ఒకసారి కనీసం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మేము చెప్పినవి మాత్రమే నమ్మండి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనలు మాత్రమే నమ్మండి, వేరే ఏ మీడియాలు వేరే ఎక్కడి నుంచి వచ్చేవి ఏమి నమ్మద్దు అని ఎందుకు చెప్తా ఉంటుంది అంటే ఇందుకే మాట. వీళ్ళు ఇట్లా చెప్తారు, అది సహజం. అది ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇక్కడెక్కడో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు S-400ని కూట్లేసారా అని మనం మాట్లాడుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనకు అది మన మదర్లో వాళ్ళు ఒక విత్తనం వేయడం అనమాట. అది వేస్తే మనకు భయం పెరుగుతుంది, అయ్యో అది పోతే ఇంక మన దగ్గర ఏముందని. S-400 కేవలం ఒక భాగం అంతే, అది కూడా చాలా తక్కువ భాగం. అట్లాంటివి మన దగ్గర బోల్డెన్ ఉన్నాయి. S-400 ఒకటే క్షిపణుల్ని కొట్టేసే క్షమత ఉన్న సిస్టమ్ కాదు, మిగతావి కూడా బోల్డెన్ ఉన్నాయి. కానీ ప్రజల్లో ఆ భయం కలిగించడానికి ఇట్లాంటి వార్తలు కావాలని ప్రేరేపిస్తారు, జనాలు ప్రేరేపిస్తారు, శత్రు దేశాలు. సో అదే చేస్తోంది పాకిస్తాన్. రైట్. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి.
రైట్. ఇస్లాం నమస్కారం అండి. పేరు పలికే అర్హత కూడా కోల్పోయిందని, దాడుల విషయంలో కూడా పాక్ అసత్య ప్రచారం చేస్తుంటే ఎంఐఎం అసదుద్దీన్ ఇందాకే మాట్లాడడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? ఎంబిందు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ జై హింద్ అండి. ఓవైసీ గారు ఏప్రిల్ 22వ తారీఖు నుంచి చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా ఉన్న విషయాలు ఉన్నట్టు చక్కగా చెప్తున్నారండి. అసలు ఆ పహల్గామ్ లో మతాన్ని అడిగి మరీ వెరిఫై చేసి ఐడి కార్డులు చూసి బట్టలిప్పు చూసి ఇన్ని చూస్తారా, చూసి చంపుతారా? హిందువులని తెలుసుకొని ముస్లింలు పక్కన పెట్టి హిందువులను చంపుతారా? మీరు దుర్మార్గులు అని చెప్పి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి నిలదీస్తున్న వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ గారు. అలాగే ఈ రోజు కూడా వారు ఏం చెప్తున్నారు? మేము ఈ దేశ గడ్డలో పుట్టాం, ఈ దేశ గడ్డలో కలిసిపోతాం, మేము భారతీయులు, భారతమాతకి జై, అసలు ఇస్లాంను ఉచ్చరించే హక్కు పాకిస్తాన్ లేదంటున్నారు. చాలా వండర్ఫుల్ స్టేట్. ఐ అప్రిషియేట్ హిమ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే అదే కావాలి. ఎందుకంటే 140 కోట్ల ప్రజలు ఇక్కడ ముస్లింకి పాకిస్తాన్ కి ముస్లింకి ఏంటి సంబంధం? వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేస్తుంది ఏంటి? ఉగ్రవాదులు కావాలని ఇక్కడ ముల్లా మునీర్, ఆసిఫ్ మునీర్, ఇలియాస్ మౌలానా మునీర్ ఏమంటాడు? గజ్వే హింద్ అంటాడు. హిందువులు ముస్లిం కలిసి ఉండకూడదు అంటాడు. అసలు ఉండే ప్రసక్తే లేదు. మనం వేరు, వాళ్ళు వేరు, మన అవసరాలు వేరు, అని ఏప్రిల్ 16వ తారీఖు వాడు పాకిస్తాన్ లో స్పీచ్ ఇచ్చాడో వాడి ఉద్దేశం అది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ముస్లింలు రెచ్చగొట్టాడు. ఆ తర్వాత వారం రోజులకి ఏప్రిల్ 22వ తారీఖు చేశాడు. అసలు మనకి సంబంధం లేదు, ఇక్కడ ముస్లింలకి భారతదేశ ముస్లింలు హిందువులతో కలిసి ఉండకూడదు, మీరు విడిపోవాలి అని చెప్పి ఒక విషం గులికి వేసే ప్రయత్నం చేశాడు. ఈ రోజు వరకు కూడా చేస్తుంది ఏంటి? దర్గాల్నే, అమృత్సర్ని, సిక్కులు గురుద్వారాలని ఇన్ని టార్గెట్ చేస్తున్నాడు. నిన్న రాత్రి వేసినటువంటి డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాడు చేసే ప్రయత్నం ఏం చేస్తాడు? సిక్కులు భారతదేశంలో సేఫ్ కాదు, సిక్కుల మీద దాడి చేస్తారు. పైకి వచ్చి వాడేమన్నాడు? భారతదేశ ఆర్మీ భారతదేశంలోనే మిసైల్స్ వేసి మా మీద తోస్తున్నాడు, మేము వేయలేదు మిసైల్స్, భారతదేశ ఆర్మీ మిసైల్ చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. అలాగే క్రైస్తవుల ఆర్గనైజేషన్స్ మీద దాడి చేస్తున్నాడు. వాడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మత ఘర్షణ రావాలి, క్రైస్తవులు మేము సేఫ్ కాదనాలి, సిక్కులు మేము సేఫ్ కాదనాలి, హిందూ ముస్లిం కొట్టుకోవాలి. ఈ రకమైనటువంటి చెత్త ఆలోచనలో ఉన్నాడు. దానికి ధీటుగా ఓవైసీ గారు చెప్తున్నారు. అయితే కొంతమంది ఇవాళ అనుకుంటా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబ్బాయి ఈ దాడులు ఇలా చేయకూడదు, భారతదేశం దాడికి ముందుకెళ్ళకూడదు, పాకిస్తాన్ తో మాట్లాడాలి, చర్చించుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ముస్లిం సమాజం కూడా ఆలోచించుకోవాలి. ఇటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటే ఒక ఎన్జిఓ, అది ఒక మన రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ లాగా ఏదైతే క్లబ్ ఉంటే అటువంటి ఎన్జిఓ. అటువంటి ఎన్జిఓ వైపు ఉంటావా లేదా ఓవైసీ లాంటి దేశభక్తుల వైపు ఉంటావా అని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఏప్రిల్ 22 ఘటన తర్వాత ఎప్పుడన్నా ఖండించారా అండి? జరిగింది ఎప్పుడన్నా ఖండించారా? ఖండించలేదు. మనం ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎప్పుడైతే ఉగ్రవాదుల మీద దాడి చేశామో పాకిస్తాన్ లో, దాని ఓవైసీ లాంటి వాళ్ళు మెచ్చుకున్నారు. ఆ రోజు ఈ రోజు మెచ్చుకుంటున్నారు. మరి ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఎప్పుడు మెచ్చుకోలేదు. సో నేనే స్థూలంగా కొంతమంది విచ్ఛిన్నార మధ్య విషయాన్ని నింపాలి అని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అటువంటి వ్యక్తుల్ని మనమే అవసరమైతే రాళ్లతో కొట్టి చంపేయాలి. అటువంటి వ్యక్తుల్ని. భారతదేశం ఒక సమున్నతమైనటువంటి దేశం, ఐకమత్యంతో ఉండే దేశం. ఈ ఐకమత్యాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవ్వరు చేసినా కుక్క చావు తెచ్చే విధంగా వాడిని తరిమి కొట్టాలి. తస్మాత్ జాగ్రత్త. అటువంటి ఆలోచన కూడా రాకూడదు. ఎందుకంటే ఈ దేశం ఐక్యంగా లేకపోతే శతాబ్దాలుగా నష్టపోయాం. 1000 సంవత్సరాల బానిసత్వంలో మనం రవికిరణ్ గారు మళ్ళీ వస్తా. మామూలు గోళీలందరూ ఎలా వచ్చారు?